నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. అందరికీ పవిత్రమైన విశిష్టమైన రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బెరి రాజా రామకృష్ణరంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం, ఈ రాజ్యాంగం రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడే మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం. అందులో కంటెంట్ కూడా మనం చూస్తున్నాం. ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని, ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని, ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని, వ్యక్తి గౌరవాన్ని, జాతీయతను మరియు అఖండతను తప్పక సంరక్షించాలని ప్రియాంబుల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని 299 మంది రాసుకుంటున్నామని కాదు, భారతదేశ పౌరులుగా మనందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు. అందుకే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్గా కూడా, ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది. అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే, అది మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం, ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఐఏఎస్ కావచ్చు, కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు, మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం. ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది. కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓట్ అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు. పేదవాళ్లకు ఓటు, కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి.
కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే బలహీనులు, బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు. ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం గడిచిన 5 ఏళ్ల కాలంలో రాజ్యాంగం విలువేంటో తెలిసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఈ రాజ్యాంగం పట్టుకునే నేను పాదయాత్ర చేశానని ఆయన అన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యంలో సరైన తీర్పు ఇచ్చారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్ లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్ లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళం, నేర్చుకున్నాం, కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికి అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆదానికి ఇచ్చిన పనులంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారన్నారు. అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదాని కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అదానికి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదానితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అసలు ఈ రోజు ఎక్కడున్నాడు? మాకే అర్థం కావట్లేదు. అంటే ఇంత మూర్ఖంగా, ఇంత మొండిగా ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను. మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, గడ్కరీ గారు మంత్రి. ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి. అది మాకు అంటగడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఇవాళ మా జర్నలిస్టు మిత్రులకు కూడా అన్ని తెలుసు. ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు, కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా, సార్ అవి జాతీయ రహదారులు కదా అని. అడగలేదు ఎవరు, కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి? రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా? రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకు ఎందుకు మరి? అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సోయి లేదు, ఏం లేదు. ఇంకోటి 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు, ఇది కూడా మాది కాదు, సెంట్రల్ గ్రిడ్ ఇది. అరే ఇవన్నీ గింత పిచ్చిగా, గింత మూర్ఖత్వంగా, గింత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏమనాలా? చిప్పు దొబ్బిందనకపోతే నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు, అందులోకి వచ్చేటి అని శ్లోకాలు అయిపోవు. ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకుందా, సబ్జెక్ట్ ఉందా, లేదా అంతా బబరాజమానం భజగోవిందమా అడగాలి కదా. మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కదా సార్, నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరని అడగాలి కదా. అయితే ఇంకా ఆశ్చర్యం, ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్టు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. వాళ్లతో సహకరించి, ఎందుకంటే మనకు ల్యాండ్ లాక్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం. ఎవరికి ఏమి ఇవ్వలేదు, అది కూడా ఇచ్చినట్టుగా చూపెట్టినాడు. ఇంకా విచిత్రం, ఇక సార్ ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు, వారికి తెలుసు. పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు. ఎవడని చెప్తుంటాడా అంటే వినడు, అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే
మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కటింగ్లు ఇస్తాను, చూసుకోండి. మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులో? అదానీ డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడంటే ఈయన పాపం ఈయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు. సత్యనాదెల్లా అని ఉన్నాడు, ఆయన ఎవరా విప్రో CEO అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 31,000 కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది. ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు. ఇప్పుడైనా సవరించుకోని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి, ఇప్పుడైనా సవరించుకోండి. 31,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. నా జేబులకు పోలే, కేసీఆర్ గారి జేబులకు పోలే, రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర సంపద పెంచే అంశం, రాష్ట్రానికి మంచి జరిగే అంశం. దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది, అది ఇంకా 36,000 కోట్ల పెట్టుబడి, $4.7 బిలియన్ పెట్టుబడి. ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక FDI. ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిన్న రాష్ట్రాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. దోస స్టేట్ మనం డిలే అయింది. ఏదైనా ఇప్పటికైనా సరే మేము చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు మా సమస్యల్లో చంద్రబాబు టైంలో ఇది అవడం నేను అదృష్టంగా భావిస్తున్నాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరికీ ఈజీగా మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలని డైరెక్ట్గా మాకు పేపర్ అందలేదు, మాకు క్వశ్చన్ పేపర్ రాలేదు, మాకు ఆన్సర్ రాలేదు, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడానికి ఇది చక్కటి అవకాశం అని భావిస్తున్నానండి. ఇది రీజన్స్ ఉంటాయండి, అన్నీ ఎందుకు అవుతుంది. మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలి. మళ్ళీ ఎందుకు ఆగింది ఇటే రీజన్స్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి కమిటీ వచ్చారు సార్, లాస్ట్ వీక్ వచ్చారు. అప్పుడు నేను లేను కానీ వాళ్ళు వచ్చి మొత్తం మా సెక్రటరీ గారి సమస్యలో స్టడీ చేసి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ప్రతి టేబుల్కి కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా వస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మన సెల్ ఫోన్లు కూడా డైరెక్ట్గా పంపించడానికి అవకాశం ఉంది. నేవా అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ద్వారా అందరూ చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారంటారు. మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ అని మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ప్రజల్లోకి వెళ్ళాలన్నది ఉద్దేశం మీద ముందుకు వచ్చా. ఇప్పుడు రేపు ఉందాం, మాట్లాడుకుందాం సార్. చైర్మన్ గారు మీరు ఉంచండి. అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఈ రోజున స్పీకర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క నేవా అప్లికేషను ఏదైతే ఉందో ఇది దేశమంతా కూడా చేయాలనేటటువంటి భారత ప్రభుత్వం యొక్క ఆశయం ప్రకారంగా మా యొక్క గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీని మీద ముందుకెళ్ళటం, ఈ రోజున దాని మీద ఒక MOU కూర్చుకోవటం జరిగింది. దానిలో ఈ రోజున పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారి యొక్క ఛాంబర్లో ఆ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రెండు శాసన వ్యవస్థలు ఏదైతే ఉందో, శాసనసభ, శాసన మండలిలో ప్రాసెస్ అంతా కూడా ఈజీ అవుతుంది. సభ్యులందరికీ కూడా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డిజిటలైజేషన్ ద్వారా పూర్వం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా తీసుకోవడానికి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు సభలోనే కూర్చుని వెంటనే ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇది ఈ విధానం ద్వారా పేపర్లెస్ ఏదైతే చేశామో పర్యావరణానికి ఈ రోజున అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ కింద, అంటే ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఉండాలనేటటువంటి ఆలోచన ఈ దేశంలో ఏదైతే ఉందో దాన్ని మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీని ద్వారా
కొంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అయ్యేటటువంటి ఖర్చులో 60% కేంద్ర ప్రభుత్వం, 40% మరి స్టేట్ గవర్నమెంటు భరిస్తూ ఉంది. కనుక అతి త్వరలోనే ఎంఓ ఏదైతే అయిందో దాని మీద ఫర్దర్గా జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇమీడియట్గా చేసి, నేను అనుకునేది ఏంటంటే రాబోయేటటువంటి శాసనసభ సమావేశాలు కానీ లేకపోతే తర్వాత వచ్చేటటువంటి సమావేశాలు కానీ ఇది ఖచ్చితంగా పూర్తవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇందాక మిత్రులు అడిగినట్టుగా ఇక ముందు ఆలస్యం కాదు, ఇది ఆలస్యం కాకుండా ఈ యొక్క 2-3 ఈ సెషన్స్లోనే ఇది పూర్తయ్యి ఈ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మా చేతుల మీద మేము అందరూ ఉండి జరగటం అనేది మాకు సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి మా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తిగా మరి త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఇది ఒక మంచి విధానం. దీని మీద మేము ఎంఓ వయనాడ్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఉప ముఖ్యమంత్రి భట్టి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయి రాష్ట్ర పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని నేను ఎవరికి తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టు గురించి నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లేదు ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదు. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది అనుకుంటున్నాం. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం. అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తాను. ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్? ప్రధానమంత్రి గారు ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని, దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. వీళ్ళు ఎలా చేశారంటే అండి, ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుద్దంటే, మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం, సువేజ్ వేయం, మన పైప్స్ ఉండవు మన దగ్గర. ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం ఒక నిమిషం, అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు. మిగతా ముందుకెళ్లే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు 4 అడుగులు 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్ లేసి తవ్వేస్తున్నారు కదా, దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారో లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా దళిత నాయకుల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు టీజీఆర్ సుధాకర్ బాబు. వాళ్ల పార్టీకి చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదా అని విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల్లో దళిత బలహీన వర్గాల వారే అత్యధికంగా లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఆ స్వాతంత్రం సంపాదించుకున్న నాటికి లేదా ఈ రోజుకి కూడా భారతదేశంలో భిన్నమైన కులాలు,
భిన్నమైన మతాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన సాంప్రదాయాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు, భిన్నమైన సాంప్రదాయాలు, ఇన్ని విభిన్నమైన సాంప్రదాయాల, భాషల, ప్రాంతాల కలయికే స్వతంత్ర భారతదేశం. ఇలాంటి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగ రచన జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరగాలని, అన్ని కులాలకు సమానమైన రాజ్యాంగపరమైన హక్కులు లభించాలని, ప్రతి ఒక్కరూ చదువుకునే హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది. మరి ఆనాడే అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉండినప్పటికీ, అనేకమైనటువంటి ఒత్తిళ్లు ఉండినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడి యొక్క రచనల్లోని ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను మనం తీక్షణంగా గమనిస్తే ఎక్కడా కూడా రాజులకు, ప్రభువులకు రాజ్యాంగంలో ప్రవేశం లేదు. రాచరికానికి రాజ్యాంగంలో ప్రవేశం లేదు. రాజులాగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రవర్తించడానికి ఏ మాత్రమును ప్రవేశం లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక పితగా, రాజ్యాంగ పితగా, రాజ్యాంగ రచన పితగా, ఈ దేశానికి దిక్తూచిని ఇచ్చిన ఒక మహానుభావుడిగా, ఒక దార్శనికుడుగా, ఒక రాజకీయవేత్తగా, ఒక మేధావిగా, ఇతర దేశాల్లో వారి విగ్రహాన్ని పెట్టించేంత గౌరవాన్ని సంపాదించుకున్న అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మనం ఎంతవరకు ఈ రోజున ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నాం, ఈ దేశంలో అమలు పరుస్తున్నాం. కుల మత వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా మన రాజ్యాంగం ఉంటే ఇప్పటికీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను హింస పెడుతున్న రాజ్యాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్లు తెరవమని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు కాదు. ఓ పక్కనేమో ప్రజలచే ఎన్నుకోబడిన మీరు అనగా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క జీవన విధానానికి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కుని అనగా వాక్ స్వాతంత్ర్యాన్ని, జీవించే హక్కుని లేదా భావ ప్రకటనా స్వేచ్ఛని మీరు ఉక్కుపాదం పెట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అణగదొక్కుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు. బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతున్నందుకు అర్థం ఉండాలి. వేల మంది, వందల మంది ఆ ప్రజలు ఫార్మాసిటీలో, ముచ్చర్ల ఫార్మాసిటీ కాడ వేల ఎకరాలు తీసుకుంటుంటే రైతులందరూ ఆందోళన చేస్తే సిగ్గు లేకుండా పోయి మాట్లాడినవాడా ఫార్మాసిటీని రద్దు చేస్తారని చెప్పేసి. ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోకపోను, హైకోర్టుకి ఇంకా ఫార్మాసిటీ లైవ్లోనే ఉందని చెప్పేసి చెప్పినావు. మళ్ళా ఇప్పుడు దాన్ని పక్కకు మార్చి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నావు. నిన్న మొన్న అయింది గొడవ, లగచర్ల గొడవల అసలు వీళ్ళు మతి ఉండి మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గారు మతి మర్చిపోయి మాట్లాడుతున్నా అర్థమైతలేదు. బహుశా ఆయన పార్టీల నాయకులతోటి, ఆయన పార్టీల ఆ గవర్నమెంట్ మంత్రులతోటి ఎవ్వరు కూడా బాసటగా నిలుస్తారేమో పాపం అనిపిస్తూ ఉంది. చివరికి ఏంటంటే ఆయనకి ఎవరు దిక్కయ్యారంటే కూనమనేని, తర్వాత ఇంకొక ఆయన ఎవరు తమ్మినేని, వాళ్ళతోటి పిలిపించుకొని మాట్లాడుకొని బయట మీడియాలో చెప్పించుకునే హీన స్థితికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిగిందంటే ఆయన స్థాయి ఇలా ముఖ్యమంత్రియా లేకపోతే మంత్రియా లేకపోతే ఏందో అర్థంగా అయితలేదు. వాళ్ళతోటి ప్రెస్లో మాట్లాడించుకునేది నీ మంత్రివర్గం ఎటుపోయింది, నీ పార్టీ నాయకులు ఎటుపోయారు,
నీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎటు పోయిండు. చివరికి వాళ్ళతోటి మాట్లాడుతూ ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నాడు. నేను అది ఫార్మాసిటీ అంటే ఫార్మా కంపెనీకి ఇస్తలేను, అది ఇండస్ట్రియల్ క్యారిడార్కి ఇస్తా ఉంటారు. ఇంతకంటే అంటే అంతమంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేసి చివరికి వాళ్ళ ఉసురు తలిగేటట్టు మాట మార్చి, అంటే నీకు నోరా తాటిమట్ట? అది ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇండస్ట్రీ తీసుకొస్తున్నప్పుడు నువ్వు జీవో ఏమి ఇచ్చినావు? జీవోలో ఖచ్చితంగా చెప్పినావు అదే ఫార్మా కంపెనీకి ఇస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడేమో ఇండస్ట్రియల్ క్యారిడారు. ఎట్లా మారుస్తావు నువ్వు? జీవో ఇచ్చు, ఫస్ట్ జీవో రిలీజ్ చేయి. ఇప్పుడు ఫస్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను ఫార్మాసిటీ ఇస్తలేను, ఫార్మా కంపెనీ కాదు అది, ఇండస్ట్రియల్ సిటీ చేస్తా, ఇండస్ట్రియల్ క్యారిడార్ చేస్తున్నామని చెప్పేసి. ఫార్మాసిటీ ఒకసారి ఫార్మా కంపెనీ, ఒకసారి ఇండస్ట్రియల్ క్యారిడార్ అని, ఒకసారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక ముఖ్యమంత్రి చేసేటువంటి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు చేష్టలు చేస్తే ఎట్లా? గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నావు ప్రజలతోటి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేది అర్థం కాదు. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో అయోమయమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి. ప్రజలు ఇవాళ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి చివరికి నీ పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులే నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళ పిల్లలతో కలిసి కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రజాభవన్లను ముట్టడించే స్థాయికి పోయింది. అవన్నీ మర్చిపోయి నువ్వు మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి. ప్రధానమంత్రి అని చెప్పేసేటువంటి ఒక పెద్ద ఆయనని ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన ఏమన్నాడు? విదేశాలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.